టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటాడు. అంతేకాదు ధావన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అప్డేట్స్ తో పాటు జట్టులోని సహచర ఆటగాళ్లను ఆట పట్టిస్తుంటాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా మ్యాచ్ జరిగే సమయంలో ఓవెల్ మైదానంలో ధావన్ బాంగ్లా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో గురువారం నుంచి ఓవెల్ వేదికగా 5వ టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓవెల్ వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య ప్రారంభమైన చివరి టెస్ట్ కు భారత ఆర్మీ హాజరైంది. తొలి రోజు 3వ సెషన్ లో శిఖర్ ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న భారత ఆర్మీ డప్పులతో ధావన్ కు ఊపు తెప్పించారు. దీనికి అనుగుణంగా ధావన్ బాంగ్లా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. మైదానంలో ధావన్ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధావన్ స్టెప్పులను చూసి కామెంటేటర్స్ సైతం నవ్వులు పూయిస్తూ రూమ్ లో డాన్సులు చేశారు. ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్ మరో కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ కి బాంగ్లా స్టెప్పులు ఎలా వేయాలో చూపించాడు. ఓవెల్ వేదికగా శుక్రవారం ఆరంభమైన 5వ టెస్ట్ లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ 71 పరుగులు, మొయిన్ అలీ 50 పరుగులు అర్ధ శతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో బట్లర్ 11 పరుగులతో బ్యాటింగ్, రషీద్ 4 పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను భారత్ ఇప్పటికే 1-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.